ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి మన ధౌమ్యుడు తూర్పు దిక్కున ఉన్నటువంటి పుణ్యతీర్థాల గురించి చెప్పాడు. పడమర దిక్కున ఉన్నది కూడా చెప్పున్నాడు, దక్షిణం కూడా చెప్పున్నాడు. ఇప్పుడు ఈరోజు ఉత్తర దిక్కును గల తీర్థాలను వర్ణిస్తూ ఉన్నాడు. ఉత్తర దిక్కున ఉన్న తీర్థాలు, ఆశ్రమాలు, పవిత్ర దేవాలయాలు, వీటిని గురించి వివరిస్తాను. నీవు సావధాన చిత్తుడివై విను. తీర్థయాత్ర ప్రసంగం వాటి పట్ల మంగళప్రదమైనటువంటి శ్రద్ధను పెంచుతుంది. తీర్థ సముదాయంతో ప్రకాశించే సరస్వతి నది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. యమునా నది ఉత్తర దిక్కున ఉంది. అక్కడే పుణ్యప్రదమైనటువంటి ప్లక్షావతరణ తీర్థం ఉంది. అక్కడ సరస్వత యజ్ఞం చేసి బ్రాహ్మణులు అవభృత స్నానం కోసం ఈ తీర్థానికి వెడుతూ ఉంటారు. దివ్యం కళ్యాణమయమైనటువంటి అగ్నిశిరస్సు అనే పుణ్యతీర్థం అక్కడే ఉంది. ఆ తీర్థంలో సహదేవుడు శమ్య అనే యజ్ఞపాత్రను విసిరిన అది ఎంత దూరంలో పడిందో అక్కడ మండపం నిర్మించి యజ్ఞం చేశాడు. ఈ విషయంలో ఇంద్రుడు గానం చేసిన గాథను బ్రాహ్మణులు గానం చేశారు. సహదేవుడు యమునా నది తీరాన 1,00,000 గోవులను దానమిచ్చి అగ్నిని ఉపాసించాడు. ఇక్కడే గొప్ప కీర్తి గల భరత చక్రవర్తి 35 అశ్వమేధ యాగాలను చేశాడు. ప్రాచీన కాలాన బ్రాహ్మణుల మనోవాంఛలు తీర్చిన భరతుడు అనే రాజును గురించి మనం విన్నాం. ఉత్తరాఖండలోని శరభంగుని పవిత్రమైన ఆశ్రమ ప్రదేశం ఉంది. సత్పురుషులు ఎల్లప్పుడూ సరస్వతి నదిని ఉపాసిస్తారు. పూర్వకాలాన ఇక్కడ వాలికిల్యులు యజ్ఞం చేశారు. యుధిష్ఠిర పరమ పవిత్రమైనటువంటి దృశ్యధ్వతి నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడ న్యగ్రోధం, పుణ్యం, పాంచాల్యం, దాల్భ్యోషం, ధాల్యం అనే 5 ఆశ్రమాలు ఉన్నాయి. న్యగ్రోధం, పుణ్యం, పాంచాల్యం, దాల్భ్యఘోషం, దాల్భ్యం, ఈ 5 ఆశ్రమాలు. అనంతకీర్తి తేజవంతుడైనటువంటి సువ్రతుని పవిత్ర ఆశ్రమం ఇక్కడే ఉంది. ఇది ముల్లోకాలలో మిక్కిలి ప్రసిద్ధం. ఉత్తరాఖండంలో ప్రఖ్యాతులైనటువంటి నరనారాయణులు ఉన్నారు. వీరు లేడీ వర్ణం కలవారైన వర్ణగుణరహితులు. వీరిరువురు వేదజ్ఞులు, వేదమర్మం తెలిసినవారు, వేద విద్యను చదివినవారు. పవిత్రమైనటువంటి యజ్ఞాలు వీరు చేశారు. ప్రాచీన కాలాన ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు కలిసి విశాఖ యూపం అనే ప్రదేశంలో తపస్సు చేసి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశారు. మహాబాహుడు, గొప్ప కీర్తి కలవాడు, ప్రభావశాలి అయినటువంటి జమదగ్ని సుందరము పుణ్యప్రదమైనటువంటి పలాసవనంలో యాగాలు చేశాడు. శ్రేష్ఠ నదులన్నీ ఆకారాలను ధరించి తమ తమ జలాలు తీసుకొని ఆ జమదగ్ని వద్దకు వచ్చి అతనికి అన్ని వైపులా నిలబడి ఎదురు చూశారు. మహాత్ముడై జమదగ్ని యాగాన్ని కన్నులారా చూచిన గంధర్వరాజు విశ్వావసు స్వయంగా ఈ శ్లోకాన్ని పఠించాడు. మహాత్ముడైన జమదగ్ని ఏ యజ్ఞంలో దేవతలను ఆరాధించాడో ఆ యజ్ఞంలో నదులన్నీ వచ్చి మధువును సేకరించి బ్రాహ్మణులను తృప్తిపరిచారు. పర్వతరాజని హిమాలయం కిరాతులకు, కిన్నరులకు నివాస స్థానం. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అప్సరసులు ఆ పర్వతాన్ని సదా సేవిస్తారు. యుధిష్ఠిర, గంగా నది మిక్కిలి వేగంగా ఆ పర్వతాన్ని చీల్చుకుని బయటకు వచ్చింది. దానికి హరిద్వారం అని పేరు. ఆ తీర్థంలో ఎల్లప్పుడూ బ్రాహ్మణులు కొలువు తీరి ఉంటారు. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పటిగా బాగా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ.